ఓం నమ శివాయ. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రాంబాబు ఇంద్రకంటి. ఎస్డి అడ్వెంచర్ బైక్ ఫ్రెండ్స్. సూపర్గా ఉంది బైక్, మాత్రం ఖతర్నాక్ ఉంది. ఆ బైక్ నిన్న వెళ్తే ఈరోజు టెస్ట్ డ్రైవ్కి రమ్మన్నారు. ఈరోజు వెళ్తే ఈ బండి టెస్ట్ డ్రైవ్ ఇచ్చారు. ఆల్రెడీ నిన్ననేమో ఈ బైక్ అంతా లోపల పెట్టింది డెమో, అదంతా టెస్ట్ చేశాను. చాలా బ్యూటిఫుల్గా ఉంది బైక్ మాత్రం. అడ్వెంచర్ బైక్ ఖతర్నాక్ ఉంది, రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ లాగా. బైక్ మాత్రం హైటు మంచి అడ్వెంచర్ చేసుకోవడానికి అయితే అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. ఎస్డి జావా మన ఒకప్పటి టాప్ కంపెనీ, ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్ స్టార్ట్ అయింది. మొన్న ట్రయంఫ్ చూశాను, ట్రయంఫ్ బాగుంది కానీ ఫ్రెండ్స్ బాగా కాస్ట్ ఉంది. మైలేజ్ ఏమో 20-25 27 కంటే రాదని చెప్తున్నారు. ఈ బండి వచ్చేటప్పటికి 30-35 మైలేజ్ వస్తుందని చెప్పారనమాట. బాగుంది బండి అయితే, చాలా హెవీగా స్టాండర్డ్గా ఖతర్నాక్ ఉంది బండి. సరే దీని సంగతి ఏందో చూద్దామని వచ్చిన. బండి అయితే కూర్చొని చూసుకోవడానికి అయితే చాలా బాగుంది. హైటు మంచి, కింద కూడా గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా బాగుంది. నేను 5'7", 5'8" ఉంటా కాబట్టి నాకు కొంచెం కంఫర్టబుల్గానే ఉంది వెహికల్ అయితే. నేను ఇప్పుడు ఈ బైక్ కాకుండా మళ్ళీ ఇందాక మీకు స్టార్టింగ్లో చూపించిన ఆ బైక్ తీసుకొని టెస్ట్ డ్రైవ్ చేశాను. చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. ఇక్కడ మన వాళ్ళని అడిగితే కూడా ఏంటంటే ఇది స్టార్టింగ్ ప్రైస్ వచ్చేటప్పటికి 2,08,777 రూపాయల నుంచి స్టార్ట్ అయింది బైక్ ఫ్రెండ్స్. ఆన్ రోడ్ వచ్చేటప్పటికి 2,63,000 చిల్లర అయింది. 63,909 అంటే ఇంకా దగ్గర అది 64,000, 2,64,000 అవుతుంది. ఈ 2,64,000 పెట్టి ఎస్డి అడ్వెంచర్ బైక్ తీసుకోవడం బెటరా, లేదంటే ట్రయంఫ్ తీసుకోవడం బెటరా అనేది అర్థం కాలేదు ఫ్రెండ్స్. కానీ ట్రయంఫ్ కంటే కూడా బండి డ్రైవింగ్ నాకు ఇది చాలా కంఫర్టబుల్గా ఉంది. ఇక్కడ మన ఫ్రెండ్స్ కూడా వాళ్ళు ఏం చెప్తున్నారంటే, చాలా బాగుంటుంది బ్రదర్, తీసుకోండి, బెస్ట్ ప్రైస్లో అడ్వెంచర్లో అయితే అద్భుతంగా ఉంటుంది అంటున్నారు. బైక్ మాత్రం ఇప్పుడే టెస్ట్ డ్రైవ్ వెళ్ళొచ్చాను ఫ్రెండ్స్. ఖతర్నాక్ ఉంది డ్రైవింగ్ మాత్రం. చూడండి ఎంత బాగుందంటే బండి అంత బాగుంది. బండి అయితే ఖతర్నాక్ ఉంది డ్రైవింగ్ మొత్తము. కాకపోతే ఏంటంటే కొత్త బండి, సర్వీస్ స్టేషన్స్ ఉన్నాయో లేదో కొంచెం డౌటు, భయం, ఆలోచన ఉంది. ఇంతకుముందు ఎప్పుడు నేను అడ్వెంచర్ బైక్ కొనలేదు. 2 యాక్టివాలు ఉన్నాయి నాకు, అందులో ఒక యాక్టివా అమ్మాను. ఇంకో యాక్టివా ఆ ప్లేస్లో మళ్ళీ యాక్టివానే కొందామంటే మా బాబు అన్నాడు, ఎందుకు డాడీ నువ్వు ఎట్లా లాంగ్ డ్రైవ్ చేస్తూ ఉంటావు కదా, మంచి బైకే కొనుక్కోమని. ఆ బైక్ కొందామనే ప్రాసెస్లోనే తిరుగుతూ ఈ బైక్లని చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఈ బైక్ తోలాను, చాలా బాగుంది డ్రైవింగ్ అయితే. కాకపోతే ఏంటంటే మైలేజ్ లేదు ఒకటి, ప్రైస్ అంటే బెస్ట్ ప్రైస్లోనే ఉంది. ఇది ఎవరన్నా వాడిన వాళ్ళు ఉంటే కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఎలా ఉంటుంది అనేది.